తీసుకోరా సార్ వాయిస్ తీసుకోరా ఎస్సీ ఎస్టీ పిల్లలు అంటే మరి చాలా చురుకుగా మంచిగా వస్తుంది డిగ్రీ రాదు అనవసరంగా వాళ్ళతో మనకి ఎందుకు కావాల్సింది పిల్లలు మనం చదువు ఒప్పించుకుంటే సరిపోతుంది బస్ ఫీజే కదా పేమెంట్ చేద్దాం చెప్పినటువంటి వ్యక్తిని నేను ఆ రోజు ఫీజు గురించి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా చేసుకుంటాం సార్. అది మాత్రం షూర్. చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద మీరు అనుచితంగా మీరు చూస్తున్నటువంటి వైఖరి నచ్చలేదు. ఎస్టాబ్లిష్లో ఉన్నటువంటి పిల్లలు మాత్రమే మీరు ఇచ్చేస్తున్నారు, మిగతా వాళ్ళని ఎవరు ఇచ్చేయట్లేదు. మీరు చెప్పండి మరి ఎస్సీ ఎస్టీ సంబంధించిన పిల్లలు వికాస్ స్కూల్లో వద్దు, ఓన్లీ రెడ్డి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి చదవాలి, మిగతా వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి చదవకూడదు అని చెప్పండి. నేను వికాస్ స్కూల్లో నా పిల్లలు చదువుతున్నారు. ఇక్కడ బెస్ట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో నుంచి వెళ్ళి సెలెక్ట్ అయినటువంటి పిల్లలు నా యొక్క ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. బేబీ సుగోత్రా అని చెప్పేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ నుంచి వెళ్ళి సెలెక్ట్ అయ్యారు. ఫీజు కట్టలేదని చెప్పేసి నెపంతో బస్ ఫీజే ఓన్లీ ఫీజు అంటే ఫీజు ఉండదు సార్. ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళము. ఇక్కడ బస్ ఫీజు కట్టలేదని చెప్పేసి ఎగ్జామ్ రాయనీయకుండా బేబీని బయట నిలబెట్టడం జరిగింది. మేము పేరెంట్ రాగానే లోపలికి పంపించడం జరిగింది సార్. వికాస్ ఏ స్కూల్ యజమాని అడిగితే అయ్యా మాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు మాకు పేమెంట్ రాలేదని చెప్తున్నారు సార్. సార్ మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే బెస్ట్ అవైలబుల్ చదువుతున్నటువంటి వాళ్ళు మేము ఇయ్యలేదు మాకు ఫండింగ్ రాలేదని చెప్పి చెప్తున్నట్టుంటే మీరేమైనా ఉంటే కూడా మీరు ఇమీడియట్లీ కలెక్టర్ గారికి రెఫర్ చేసుకొని మీరేమైనా సమాచారం చూసుకోవాలి తప్ప పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయట నిలబెట్టదు, ఫీజుల గురించి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు సార్. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం రవి అనేటువంటి ఉన్నాడు సార్, ఒకటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పిల్లల్ని ఒక రకంగా చులకన భావంతో చూడడం జరుగుతుంది సార్. మరి అట్లయితే చెప్పండి సార్, ఇక్కడ వికాస్ స్కూల్లో ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చదవాలి, మిగతా ఏ స్కూల్ వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు చదవకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక రకమైనటువంటి వాదనలో ఇచ్చేస్తున్నారు సార్. ఇది సరైనది కాదు. మీకు ఒకవేళ పెండింగ్ ఏదైనా ఉన్నట్టుంటే మీకు డిఓ ఆఫీస్లో కానీ మీరు కలెక్టర్ కానీ దృష్టికి తీసుకోవాలి. బెస్ట్ అవైలబుల్కి సంబంధించినటువంటి ఫండింగ్స్ ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ పిల్లలపైన ఇది తగదు. ఇది ఎగ్జామ్ మూమెంట్లోనే మీరు ఇన్ని రోజుల కూడా ఏం చేస్తారు సార్, మీరు ఎగ్జామ్ మూమెంట్లోనే ఈ రోజు ఎగ్జామ్ ఉంటే ఈ రోజే పిల్లల్ని ఇబ్బందికరంగా చేయడం ఇది సరైనటువంటి చట్టరీత్యా నేరం సార్. దీనిపైన కలెక్టర్ గారు కానీ మరియు ఉన్నత అధికారులు వెంటనే సమీక్షించి దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా వికాస్ స్కూల్ పైన యాజమాన్యం పైన చర్య తీసుకోవాల్సిందిగా నేను విద్యార్థి ఒక పేరెంట్ తరపున నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి